చూసారా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఈ పికిల్ని తినలేదు అసలు. సో హాయ్ అండ్ నమస్తే, దిస్ ఈస్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈరోజు నా వ్లాగ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన సింపుల్ డిష్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. అదేంటనుకుంటున్నారా? ఆవకాయ ముద్దపప్పు అన్నం. అంటే ఆవకాయ ముద్దపప్పు అన్నం అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో 2 రోజుల నుండి ఏంట్రా నీ వీడియోలు రావట్లేదని అడుగుతున్నారేమో. 2 రోజుల నుండి బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఒంట్లో పాడైంది. ఇంట్లో నుండి కూడా బయటికి వెళ్ళలేదు, రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే చాలా సూపర్గా, చాలా స్టిఫ్గా, బలంగా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఒక అద్భుతమైన వీడియో అయితే చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా సింపుల్ రెసిపీ, ముద్దపప్పు ఆవకాయ అన్నం. ఇది దీంట్లో కొంచెం కాంబినేషన్కి నెయ్యి ఎలా నంచితే ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూపిస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, మనం దీంట్లో కందిపప్పు వాటర్లో కడుక్కుంటున్నాం. కందిపప్పుని వాటర్లో కొంచెంసేపు ఒక గంట నానబెడతాం. సో ఇప్పుడైతే మనము ఏం చేయబోతున్నామంటే దీంట్లో రైస్ని తీసుకొని ఉడకబెట్టబోతున్నాం. పెట్టేశాను కదా. సో ఈ గ్యాప్లో మనము మామిడికాయ పచ్చడి తీసుకొస్తున్నాం. చూసారా? అసలు మామూలుగా లేదు పచ్చడి. ఈ పచ్చడి ఎవరు పెట్టారు తెలుసా? మా అనురాధ మేడం. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పచ్చడి. చాలా టేస్ట్ బాగుంది. ఇంట్లో వాళ్ళు అయితే ఫిదా అయిపోయారు. ఎంత పచ్చడి పెట్టించారు నాకైతే, మామూలుగా కాదు. నువ్వు మన వీడియో పెట్టావా? ఆ వీడియోలో వెళ్ళి చూసుకోండి. నిజంగా ఇది అలగట్లేదు. మనం ఉప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కందిపప్పు ఉంది కదా, ఈ కందిపప్పుని మనం కుక్కర్లో వేసుకుంటున్నాం. ఏంటి ఎప్పుడు జోకులు వేస్తావు? ఈరోజు ఏంటి సీరియస్గా ఉన్నావు? ఏమైనా గొడవలు జరిగినాయి ఏంటి? గొడవలేం కాదు, కొంచెం చెప్పా కదా ఒంట్లో బాగాలేక నీరసంగా ఉన్నా 2 రోజులు వీడియోలు చేయక. మనం అక్కడికి వెళ్ళి హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం పద. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టీవీలో కనబడుతున్న హుక్ స్టెప్స్ అయితే తోహిద్తో అయితే ఇప్పించబోతున్నాం అనమాట. మనతో పాటు ఉంది తోహిద్ నేను కలిసి ఈరోజు ఈ డాన్స్ స్టెప్లు ఏవైతే వస్తాయో దానికి ఆ స్టెప్పులకి డాన్స్ చేస్తాం అనమాట. 1 2 3 స్టార్ట్. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. ఇప్పుడైతే మన రైస్ అయితే ఉడికిపోయింది. అసలు పప్పు గుత్తి కూడా అవసరం లేకుండా మొత్తం స్మాష్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు మనం దీంట్లో అయితే కుకింగ్ చేయబోతున్నాం. ఏం కుక్ చేస్తున్నాం? మ్యాంగో పికిల్, ముద్దపప్పు ఆవకాయ పికిల్, ఆవకాయ ముద్దపప్పు అన్నం. 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. 3 వేసా. సో దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు, సింపుల్ గా కుక్ అయిపోద్ది. కుకింగ్ ప్రాసెస్ ఇప్పుడు మీకు ఎలా వండుతున్నాను అనేది చూపిస్తాను. దగ్గరికి వచ్చేయండి. ముద్దపప్పు వేసుకుంటున్నాం. ముద్దపప్పు వేసేసాం. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఆవకాయని ఒక కప్పు, 1 గ్లాస్ రైస్కి అసలు ఈ మొత్తం ఆవకాయని ఇప్పుడు దాంట్లో వేయబోతున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ పికిల్ ఉందో ఈ పికిల్ని దీంట్లో వేసేస్తాం. ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది. లేదా డబ్బాలో దొరికే ఆవకాయను చాలు.
వేడి వేడి అన్నం. ఇలా మొత్తం కలిపేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న వేడి వేడి నెయ్యిని దీంట్లో వేస్తున్నాం. ఒక 4 స్పూన్లు వేద్దాం. కొంచెం తిందాం. బా సూపరు. బట్ ఇంకా కొంచెం నెయ్యి నెయ్యిని పోస్తున్నాను నేనైతే. ఏం లేవు, అంతే. తొందరగా తీసుకోవాలి. ఇంతటిని బౌల్లో తీసుకుందాం. వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తింటే ఉండిద్ది తెలియదు. ఎప్పుడైనా తినొచ్చు దీన్ని. మన ఆవకాయ ముద్దపప్పు రైస్ దరా అంతే. టేస్ట్ చేసి చూద్దాం పదండి. ముందు గెస్ట్కి ఇవ్వన్నా పెద్దోడు. నేను గెస్ట్ ఏంటి, మన పేరు కాబట్టి. ఈ వీడియోకి నువ్వు గెస్ట్ అనమాట. షో జనాలు వింటున్నాను. నువ్వు టేస్ట్ చేయి. నేను దీంట్లో టేస్ట్ చేస్తాను. అదిరిపోయింది నిజంగా. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి కలిపి ఫ్లేవర్ ఉంది గురు. మా మమ్మీ వింటుంటే మీరు కూడా నాకు ఇదే చేయండి అంటున్నా. వింటున్నారా? సూపర్ వచ్చిందో. నిజంగా చాలా బాగుంది. వర్షం పడేటప్పుడు చల్లగా ఉన్న క్లైమేట్ టైప్ మీరు ఇది చేసుకుని తింటే. దీనికి ముఖ్యంగా థ్యాంక్స్ ఎవరు చెప్పావు సార్? మామిడికాయ పచ్చడి చేసి ఇచ్చిన మా అనురాధ మేడం గారికి. అమ్మా దండాలమ్మా. చాలా బాగుంది నిజంగా మామిడికాయ పచ్చడి. ఏదో తగ్గినట్టుంది కానీ ఏంటి అన్నం ఇక్కడ వేసుకోవాలి మొత్తం. ఇది మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. ఏదో చెప్తావు కదా సైనింగ్ ఆఫ్ మీ అది మళ్ళీ మరొక వీడియో కలుద్దామని. తిని బాగుంది చూస్తున్నారుగా. నిజంగా బాగుంది భయ్యా. మీరైతే దీన్ని లవ్ చేస్తారు, అంత బాగుంది. చాలా సింపుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఎవరైనా నా వీడియోలో వచ్చి మీరు కూడా ఈ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. విజయవాడ ఉన్న వరకు ఎవరో ఒకళ్ళు వస్తారు. నా ప్లాన్ అయితే నెక్స్ట్ నేనే తినడం కాదు, నాతో పాటు ఒక సబ్స్క్రైబర్ కూడా ఒకరోజు తినాలని కోరిక. నేను వండే వంటలు వాళ్ళు కూడా టేస్ట్ చేయాలని. ఆ లక్కీ పర్సన్ ఎవరైనా కానీ కామెంట్ చేయండి. మంచి ఒక వీడియోలో తీసుకుంటా తప్పకుండా. సో సైనింగ్ ఆఫ్ మీ అలీ. మరొక మంచి వీడియోలో తప్పకుండా కలుస్తా. బాయ్.